अस्सलाम वालेकुम नाजरीन, हाईटेक न्यूज के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। अदाकारा मंजू लक्ष्मी ने जिले संगारेड्डी में पीईजी और टेक फॉर चेंज तंजीमों के ज़रिए एहतमाम एक सरकारी स्कूल में डिजिटल क्लासरूम, आरओ वाटर प्लांट और बैतुल खला की सहूलियात का इफ्तिताह किया। अदाकारा मंजू लक्ष्मी ने संगारेड्डी जिले के नयालकल मंडल के चिल्की गांव के सरकारी स्कूल में पीईजी और टेक फॉर चेंज के जरिए तामीर करदा डिजिटल क्लासरूम, आरओ वाटर प्लांट और बैतुल खला की सहूलियात का मुआयना भी किया। Lighting of lamp program, madam. Hey, fan disturb. Sir, look at. Thank you so much. And now I'd like to call upon Chandrasekhar Sir GHM and Meena Madam to present the photo and memento to Dharni. అందరికీ నమస్కారం. చాల్కి గ్రామంకి రావడం, ఇక్కడ 10 యూరినల్స్ మగవాళ్ళకి, 10 వాష్రూమ్స్ ఆడవాళ్ళకి, ఒక స్మార్ట్ క్లాస్ రూమ్, ఒక ఆర్ఓ వాటర్ ప్లాంట్ ఈ స్కూల్కి ఇప్పించడం మాకు చాలా సంతోషంగా ఉందండి. టీచ్ ఫర్ చేంజ్ మేము మెయిన్గా ఎస్సీ, ఎస్టీ, అంగన్వాడీ, ట్రైబల్ డిస్ట్రిక్ట్స్లో అక్కడున్న గవర్నమెంట్ స్కూల్స్లో మేము పని చేయాలన్న ఉద్దేశం మాది. ఎందుకంటే ఇండియాలో మనం అర్బన్ సిటీస్లో కానీ టౌన్స్లో కానీ మనం వద్దనుకున్న ఎంతో కొంత అభివృద్ధి ముందుకెళ్తూ ఉంటాం. కానీ ఇలాంటి గ్రామాల్లో కొన్ని వందల సంవత్సరాలకు కూడా ఇలాగే ఆగిపోతుంది మనం కానీ వచ్చి మన పనులు మనం చేయకపోతే. అందుకే ఇక్కడ సంగారెడ్డి డిస్ట్రిక్ట్లో మేము 10 స్కూల్స్ తీసుకోవడం జరిగింది, స్మార్ట్ క్లాస్ రూమ్స్ చేస్తూ. అలాగే ప్రతి డిస్ట్రిక్ట్లోనూ వెళ్ళి అక్కడ ఉన్న మారుమూల గ్రామాలు ఏవా అని తెలుసుకొని బాగా చదివే స్కూల్స్ ఏమున్నాయో కనుక్కొని ఇక్కడ ఉన్న స్కూల్స్ కూడా IIITకి వెళ్ళినట్టు 10th క్లాస్ ఇక్కడ 99% పాస్ అయ్యారని సర్పంచ్ గారు, ఇక్కడ హెడ్ మాస్టర్ గారు చెప్పారు. ఇవన్నీ మేము రాకముందే డిఈఓ గారి దగ్గర, కలెక్టర్ గారి దగ్గర, బికాస్ తెలంగాణలో మటుకు 30,000 స్కూల్స్ ఉన్నాయండి. సో ఈ 30,000 స్కూల్స్లోనూ ఆల్మోస్ట్ 20 లక్షల మంది స్టూడెంట్స్ ఉన్నారు గవర్నమెంట్ స్కూల్స్లో. వీళ్ళని మనం ఎలా టచ్ చేస్తున్నాం, ఎలా ముందుకు తీసుకెళ్తున్నాం. ఈరోజు ఏఐ అనేది వచ్చేసింది, ఏఐ దాకా వెళ్ళిపోయాం, కానీ మనం ఇంకా డిజిటల్ క్లాస్ రూమ్స్ గురించి మాట్లాడుతున్నాం. సో మనం ఫాస్ట్గా కానీ అందుకోకపోతే మనం చాలా గ్యాప్ వచ్చేస్తుంది మనకి కూడాను. మిగతా ప్రపంచంలో ఎడ్యుకేషన్కి అందరూ ఎలా ముందుకెళ్తున్నారు. సో టీచ్ ఫర్ చేంజ్ ద్వారా మనం ప్రైవేట్ స్కూల్స్కి, గవర్నమెంట్ స్కూల్స్కి ఏ తేడా లేకుండా, ఏ భేదం లేకుండా ఇంగ్లీష్ అండ్ లీడర్షిప్ క్వాలిటీస్ నేర్పించేదానికి ధరణి లాంటి వాళ్ళు పెగా సిస్టమ్స్ నుంచి వాళ్ళ CSR ఫండ్ ద్వారా మాకు కంటిన్యూస్గా సపోర్ట్ చేయడం వల్ల మేము అనుకునేదల్లా సాధించగలుగుతున్నాం. యూజువల్గా CSR ఫండ్స్ మేము ఎక్కడ బాగా చేస్తున్నాము, మాకు ఎక్కడ విజిబిలిటీ ఎక్కడ ఉంటుంది అని అనుకుంటారు. అలా కాకుండా ఎక్కడ ఇంపాక్ట్ ఎక్కడ ఉంటుంది అని స్ట్రాంగ్గా ఆలోచించి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి, పెగా సిస్టమ్స్ అండ్ ధరణి గారు. అండ్ మీరందరూ కూడా పాత్రిక మిత్రులు, మీకు నా విన్నపం ఏంటి అంటే, మీరు రాసే దాన్ని బట్టి ఎంకరేజ్, మీ సంగారెడ్డి డిస్ట్రిక్ట్లో ఇక్కడి నుంచి అమెరికాకి వెళ్ళిన వాళ్ళు, లండన్కి వెళ్ళిన వాళ్ళు, ఇక్కడి నుంచి దేశం బయటకు వెళ్తారు కదా, వాళ్ళని వచ్చి ఏదో ఒక బావి తవ్వాలని చెప్పో, ఇంకో ట్యాంక్ కట్టించాలో అని చెప్పట్లా, ఒక స్కూలు ఉన్న స్కూల్స్నే బాగు చేసేటట్టు వాళ్ళు చూసుకుంటే, కొత్త స్కూల్ కట్టనక్కర్లా. మన గవర్నమెంట్ చాలా చేస్తుంది, కానీ ఎంతమంది జనాభాకి చెయ్యాలంటే కష్టం వాళ్ళకు కూడా. సో ఈ ఊరి నుంచి బయటకు వెళ్ళి మంచి ఉద్యోగాల్లో సెటిల్ అయిన వాళ్ళు
మీరందరూ కలిసి ఒక్క స్కూల్ అడాప్ట్ చేసుకొని అలా మీరు కానీ చేయగలిగితే మేము వచ్చి చేసే పని ఉండదు ఇంకా. సో ఈ విన్నపం మీ ద్వారా సంగారెడ్డి డిస్ట్రిక్ట్ లో ఉండే వాళ్ళందరికీ, బయటకు వెళ్ళిన వాళ్ళకి వచ్చి మీ ఊరిని మీరు బాగు చేసుకోండి, మీ గవర్నమెంట్ స్కూల్స్ మీరు బాగు చేసుకోండి. అదే మీరు చేసే నిజమైన హెల్ప్ మీ ఊరికి.